రామకోటి, శివకోటి, సాయికోటి అని ఇలాగా కోటి నామజపాలు రాస్తూ ఉంటారు కదా, దీనివల్ల ఏమైనా ఫలితం ఉంటుందంటారా? నామజపం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి? నామజపం చేయటం, నామలేఖనం చేయటం, ఈ రెండు ఉన్నాయి మీ మాటలో. నామజపం చేయటం అంటే నోటితో ఆ నామాన్ని అనుకోవటం. అనుకుంటూ రెండు చేతులు కనుక మోగించినట్లయితే అప్పుడు అది భజన అవుతుంది. ఆ నామాన్ని నోటితో చెప్పడం అవుతుంది. ఇది మన శరీరక ఆరోగ్యానికి అన్ని విధాలు కూడా క్షేమదాయకమైనటువంటిదిగా చెప్పబడింది. కలౌ స్మరణాన్ ముక్తి. కలియుగంలో మనం హిమాలయాలకు వెళ్ళి 1000 ఏళ్ళు 100 ఏళ్ళు తపస్సులు చేయకపోయినా, అలాగపోతే 40 రోజులు యజ్ఞాలు యాగాలు చేయలేకపోయినా కేవలం నామస్మరణతోటే ముక్తి లభిస్తుంది. ఇది కలియుగంలో పుట్టిన వారికి ఇచ్చేటువంటి కానుక, బహుమతిగా చెప్పారు. కాబట్టి మనం అందరం తేలిగ్గా బయటపడవచ్చు కేవలం స్మరణ చేత. కలౌ స్మరణాన్ ముక్తి అన్నారు. నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే. నామస్మరణ తప్ప మనం మోక్షం పొందడానికి వేరే మార్గం లేదు అని కూడా చెప్పారు. ఇవన్నీ కలియుగానికి బాగా వర్తిస్తాయన్నమాట. కాబట్టి నామస్మరణ నోటితో చేయటం వలన ఏం జరుగుతుంది అంటే, మన జ్ఞానేంద్రియములు నోటితో మనం పలకడానికి, చెవితో వినటానికి, ఇవన్నీ ఒక ఏకీకృతం అవుతాయి. ఎప్పుడు జ్ఞానేంద్రియములు ఏకీకృతం అవుతాయో అప్పుడు మనకు శక్తి ఏర్పడుతుంది. దానినే తపస్సు అంటాం. కాబట్టి ఆ కూర్చుని తపస్సు చేసే ఓపిక, తీరిక మనకు లేదనుకుంటే నామస్మరణ చేయటం వలన ఏం అనాలి అని మన మెదడు సంకేతం పంపుతుంది నాలుగుకి. ఆ సంకేతం మన నాభి నుంచి మొదలవుతుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని మన నోట్లో నుంచి ఒక అక్షరం బయటికి రావాలంటే 4 దశలు దాటి వస్తుంది. ఇంత జరుగుతుందని మనకు తెలియదు, కానీ ఇంత ప్రయత్నం జరుగుతుంది. అది ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? నాభి దగ్గర నుంచి బయలుదేరుతుంది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి బయటకు వచ్చాక మనకు వినపడుతుంది. కాబట్టి ఈ 4 దశలలో నువ్వు పలకాలి అని మన మెదడు ఒక సంకేతం పంపిస్తుంది. పంపించినప్పుడు మనం రామ రామ, కృష్ణ కృష్ణ, మనం ఏదో ఒక నామాన్ని జపించినప్పుడు ఇక్కడి నుంచి 4 దశలు దాటి ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నిసార్లు అది పునరావృతం అవుతుంది. అవటం వలన దాని ప్రభావం అన్నీ ఏకీకృతం అవటం వలన మనకు తపస్సు చేసే ఫలితం లభిస్తుంది. దానివలన మనకు ఏకాగ్రత, శక్తి అన్నీ లభిస్తాయి. కనుక నామస్మరణ చేయమన్నారు. ఇది ఒక భాగం అయితే, మరొకటి కోటి, నామకోటి, రామకోటి, సాయికోటి అన్నీ రాస్తున్నారు కదా అని మీరు అన్నారు. దానివలన ఇంకా మరింత ఉపయోగం ఏంటంటే, మనం ఆ కొద్ది ఖాళీలో శ్రీరామ అని రాయాలి అంటే ఎంతో జాగ్రత్త అవసరం. మామూలుగా శ్రీరామ అట్లా రాసేమంటే రాసేస్తాం, కానీ ఆ ఖాళీలో మాత్రమే శ్రీరామ రాయాలి అనే చోటే మనకి ఏకాగ్రత ఏర్పడుతుంది. కాబట్టి శ్రీరామ నోటితో అంటూ రాయమన్నారు. ఊరికే రాసేయటం కాకుండా, లేకపోతే ఒక పేజీ రాసి 100 పేజీలు మనం ఫోటోస్టాట్ తీయడం కాకుండా, ఒక్కొక్క మాట ప్రతిసారి శ్రీరామ అని నోటితో అంటూ, కళ్ళతో చూస్తూ, చేత్తో రాసాం. అప్పుడు మనకు త్రికరణ శుద్ధి ఏర్పడింది. కాబట్టి త్రికరణ శుద్ధితో ఏ పని చేసామో ఆ పని విజయవంతం అవుతుంది. కనుక మనం ఏ కోటి రాసినా సరే, మనకి ఇష్టమైన కోటి, కొంతమంది రామకోటి రాయొచ్చు, కొంతమంది శివకోటి రాయొచ్చు, సాయి కోటి రాయొచ్చు. ఏది రాసినా మనని ఒక హద్దుల్లో పెడుతుంది, అదుపులో పెడుతుంది. కాబట్టి దానివలన మన ఇంద్రియములకు, మన మనస్సుకి ఒక ఏకాగ్రత, ఒక క్రమశిక్షణ రావటం వలన మనం తప్పకుండా దానివలన సత్ఫలితాన్ని పొందుతాం. కనుక అది మంచి పనే కానీ ఊరికే కాలక్షేపం పని మాత్రం కాదు.